అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా ముగిసిన బలిఘట్టం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టంలో ప్రారంభమైన బలిఘట్టం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 10న పట్టణ సీఏ షేక్ గఫూర్, వ్యాపారవేత్త వెలగా నారాయణరావు ఈ పోటీలను ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పోటీలలో సన్ రైజర్స్ టీం మొదటి స్థానంలో నిలువగా, రాయల్ ఛాలెంజర్స్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. అన్ని స్థానాలకు కలిపి మొత్తం రూ. 60,000 ప్రైజ్ మనీగా నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా వెలగా నారాయణరావు మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న ఈ రోజుల్లో కొంతమంది యువకులు బిపిఎల్ పేరుతో 4 ఏళ్ల క్రిందట ప్రారంభించిన బలిఘట్టం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా సంఘటిత శక్తిని నింపిందని అభినందించారు. త్వరలో మండల స్థాయి పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం విజేతలకు ఆయన ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బలిఘట్టం యువత, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. Sun Riders won the match 1 run. Thank you so much, sir. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కు వచ్చినందుకు పీపీఎల్ టీం తరఫున చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ప్రస్తుతం యువత అనేక రకాల దుర్వ్యసనాలకు బానిసై తన జీవితాల్ని పాడు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో 4 సంవత్సరాల క్రితం బలిఘట్టంలోని కొంతమంది యువకులంతా కలిపి ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో క్రికెట్ మొదలుపెట్టి దానికి బీపీఎల్ అని పేరు పెట్టారు. అంటే బలిఘట్టం ప్రీమియర్ లీగ్. ఈ యువత అంతా పాల్గొనడం చూస్తుంటే వీళ్ళలో ఒక విధమైన ఉత్సాహాన్ని చూశాను నేను. అంటే ఒక సంఘటిత శక్తి. అంటే ఇటువంటి స్పోర్ట్స్ వల్ల వీళ్ళలో ఐకమత్యం పెరగడానికి కూడా అవకాశం ఉంది. అనేక రకాలుగా భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కలిపి దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు సీజన్ 4లో మొన్న 10వ తారీఖుని ఇక్కడ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది. మన గౌరవనీయులు మన నర్సీపట్నం సీఏ గఫూర్ గారు నేను ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముగింపు ఉత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పెట్టడం చాలా ఆనందంగా ఉంది. చేత ఇందులో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ సన్ రైజర్స్ టీము వాడు విన్నర్స్. తర్వాత రన్నర్స్గా రాయల్ ఛాలెంజర్స్. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ మనీకి 33,333 రూపాయలు, రన్నర్స్కి 22,222 రూపాయలు, అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి 2,222, బెస్ట్ బ్యాట్స్మెన్కి 1111, బెస్ట్ బౌలర్కి 1111 రూపాయలు బహుమతిగా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెకండ్ పడకి అందరికీ కూడా ట్రోఫీస్, మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి చాలా బాగుంది. త్వరలోనే వీరు మండల స్థాయిలో కూడా ప్రారంభం చేస్తారంటున్నారు. వీళ్ళందరికీ కూడా తప్పకుండా మన యొక్క సహకారం ఎప్పుడు మేము ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు యువతని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.